కల్తీ నెయ్యి కేసులో టీటీడీలో తొలి అరెస్టు చోటు చేసుకుంది. టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జనరల్ మేనేజర్గా పనిచేసిన ఆర్ఎస్వి సుబ్రహ్మణ్యాన్ని సిట్ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టు డిసెంబర్ 10వ తేదీ వరకు ఆయనకు రిమాండ్ విధించింది. ఈ కేసులో సిట్ అధికారులు సుబ్రహ్మణ్యంను A29గా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆయన ప్రస్తుతం టీటీడీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ PA చిన్న అప్పన్నకు సుబ్రహ్మణ్యం సహకరించారని సమాచారం. 2019 నుంచి 2023 వరకు టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎంగా ఆయన పనిచేశారు. 2022లో చిన్నప్పన్నను ఆయనను సంప్రదించి నెయ్యి సరఫరాదారుల వివరాలు కోరినట్లు సిట్ గుర్తించింది. నెయ్యి సరఫరా చేసే డైరీల పేర్లు, వాటి చిరునామాలు, యజమానుల వివరాలు, వారి మొబైల్ నెంబర్లు, డైరీల అధికారుల వివరాలు, వారి మొబైల్ నెంబర్లు, ఏ సంస్థ ఎంతెంత పరిమాణంలో నెయ్యి సరఫరా చేస్తున్నది, టెండర్ల గడువు తదితర కీలక సమాచారాన్ని సుబ్రహ్మణ్యమే చిన్నప్పన్నకు ఇచ్చారని సిట్ గుర్తించింది. ముఖ్యంగా భోలేబాబా డైరీ ప్రతినిధుల వివరాలు ఇవ్వడంతో పాటు వారికి సుబ్రహ్మణ్యమే ఫోన్ చేసి చిన్నప్పన్న ఫోన్ చేస్తారని, ఆయన మాట్లాడాలని సూచించినట్లు తెలిసింది. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం కాల్ రికార్డ్ డేటా సహా పలు వివరాలు సిట్ సేకరించినట్లుగా సమాచారం. భోలేబాబా డైరీ సరఫరా చేస్తున్న నెయ్యి నాసిరకంగా ఉందని మైసూరు ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చినప్పటికీ దాన్ని టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి ఆయన తీసుకుపోలేదని, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయలేదని సిట్ గుర్తించినట్లు తెలిసింది. జీఎం హోదాలో ఉండి శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అవుతోందని తెలిసి కూడా అనుమతించారని, ఆ విషయం బయటపెట్టకుండా మౌనం వహించారని సిట్ భావిస్తోంది. నెయ్యి సరఫరాకు సంబంధించిన రికార్డులు కూడా సక్రమంగా నిర్వహించలేదని తెలుస్తోంది. చిన్నప్పన్నకు ఆయనకు మధ్య కొంతమేర ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు కూడా దర్యాప్తు అధికారులు గుర్తించారని తెలిసింది. కల్తీ నెయ్యి సరఫరాకు సహకరించారని తీవ్రస్థాయి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుబ్రహ్మణ్యం టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హోదాలో తిరుమలలో శ్రీవారి ఆలయం సహా మాడ విధుల్లో ఉన్నారు. ప్రొక్యూర్మెంట్ జీఎం పోస్టు నుంచి రిలీవ్ అయ్యాక టీటీడీ చీఫ్ ఇంజనీర్కు పిఎస్గా నియమితుడైన సుబ్రహ్మణ్యం తరువాత గత ప్రభుత్వంలోనే సాక్షాత్తు తిరుమలలో శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాలకు EE1గా నియమితులయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై టీటీడీలో ఉన్నతాధికారులంతా మారి కొత్త పాలకవర్గం ఏర్పాటయ్యాక కూడా అదే పోస్టులో కొనసాగుతున్నారు.